ఉమ్మడి మహబూబ్ నగర్లో పోలింగ్ పరిస్థితి ఎట్లా ఉందని ఒకసారి మా ప్రతినిధి స్వామికిరణ్ మా ప్రతినిధి ధర్మాపురం నుంచి ఉన్నారు. స్వామికిరణ్, పోలింగ్ సంబంధించి వివరాలు ఏంటి? మీ దగ్గర పోలింగ్ కేంద్రంలో చూస్తుంటే ఓటర్లు భారీగా వస్తున్నట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది అన్ని గ్రామ పంచాయతీల్లో మొదటి విడత పంచాయతీల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలంలో ఉన్నటువంటి ధర్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్న ఈ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి కూడా అంటే 7 గంటల నుంచి కూడా ఓటర్లంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట లోపు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండడంతో ఓటర్లంతా కూడా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు ఈరోజు మొత్తం 550 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 58 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి 498 గ్రామ పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ అనేది కొనసాగుతుంది. అయితే 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్లో మొత్తం 18 రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. ఈ మొత్తం ఒక్కొక్క జిల్లా పరిస్థితి మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారిగా మనం గమనిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు 5 మండలాల్లో పోలింగ్ అనేది కొనసాగుతుంది. మొత్తం ఈ 5 మండలాలకు సంబంధించి ఏకగ్రీవాల పూర్వం 129 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ అనేటివి కొనసాగుతున్నాయి. అయితే మనకు ఈ పోలింగ్ సంబంధించి గండీడ్ మండలంలో ఒక గ్రామ పంచాయతీలో పోలింగ్ అనేది 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడ పోలింగ్ సిబ్బంది సామాగ్రి ఏర్పాటు చేసుకోకపోవడంతో అక్కడ పోలింగ్ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఒక వార్డు సభ్యునికి కుప్పగండ్ల గ్రామ పంచాయతీలో ఒక వార్డు సభ్యునికి గుర్తు కేటాయించకపోవడంతో అక్కడ పోలింగ్ ఆగిపోయినట్టుగా మనకు సమాచారం అనేది వస్తుంది. ఇక మిగిలిన జిల్లాలకు కనుక పరిశీలిస్తే నారాయణపేట జిల్లాలో 4 మండలాల్లో 53 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే వనపర్తి జిల్లాలో 5 మండలాల్లో 82 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మండలాల్లో 92 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఈ పోలింగ్కి సంబంధించి సుమారు 13,000 మంది సిబ్బంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సేవలు అందిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు సరళిని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షించే విధంగా ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఒక గండీడు మండలంలో ఒక దగ్గర ఆలస్యమైంది, మిగతా చోట్ల కూడా అన్ని సకాలంలో ప్రారంభమైంది. అయితే 12 గంటల వరకు పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లందరికీ కూడా ఇప్పటికే ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ మేరకు ఓటర్లంతా కూడా వస్తున్నారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి ఓటర్లంతా కూడా ఈరోజు గ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ చూసినా గ్రామాల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. బయట అభ్యర్థులు కూడా తమ భవితవ్యం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ ప్రయత్నాలు ఇప్పటికే ప్రచారాన్ని ముగించి భవితవ్యం కోసం ఎదురు చూస్తున్నారు. 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. బ్యాలెట్ పెట్టెల్లో వాళ్ళ భవితవ్యం నిక్షిప్తం అవుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ అనేది ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటివరకైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతోంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్.